అందరికీ నమస్కారం. నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. ఆ టాపిక్ ఏంటో తెలుసా? పెళ్లి, మ్యారేజ్, షాదీ. ఈ మాట వినగానే పెళ్లి కాని యువతి యువకులు సిగ్గు వస్తుంది, పెళ్ళైన వారికి టెన్షన్ వస్తుంది. జోక్స్ ఎపార్ట్, ఈ పెళ్లి అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. లేట్ చేయకుండా ఈ పెళ్లి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. నిమిషం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పెళ్లి అనేది ఇండియాలో హాట్ టాపిక్. 25 ఏళ్లు దాటిన ప్రతి అబ్బాయి, 19 ఏళ్లు దాటిన ప్రతి అమ్మాయి ఎదుర్కోవాల్సిన ప్రశ్న. ఒక సంవత్సరంలో ఇండియాలో యావరేజ్ గా 200 కోట్ల దాకా పెళ్లిళ్లకు ఖర్చు అవుతుంది అని ఒక సర్వే చెప్తుంది. ఒక మధ్యతరగతి తండ్రి తన కూతురి పెళ్లి ఏ ఆటంకం లేకుండా చేశాడు అంటే అది పెద్ద అచీవ్మెంట్ అని తను ఫీల్ అవుతాడు. ఒక తల్లి తన కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని ఇంటికి తీసుకువచ్చింది అంటే ప్రపంచాన్ని గెలిచినట్టు ఫీల్ అవుతుంది. తర్వాత అత్తా కోడళ్ళ గొడవ అది వేరే విధంగా ఉంటుంది, అది తర్వాత సంగతి. ఇప్పుడు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ పెళ్లిల గురించి తెలుసుకుందాం. 2 months ముందు సూరత్ లో ఒక పెళ్లి జరిగింది. అంత బాగానే ఉంది. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కానీ ఫుడ్ సరిపోలేదు అని పెళ్లి కొడుకు అప్సెట్ అయ్యాడు. పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయాడు. పెళ్లి కూతురు తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. పోలీసులు వెంటనే వరుడు ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వెళ్లి పట్టుకున్నారు. ఆ పెళ్లి కొడుకు పేరే రాహుల్. రాహుల్ ని పట్టుకొని పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ఆ పోలీస్ స్టేషన్ లోనే కొంతమంది బంధువుల సమక్షంలో పెళ్లి చేశారు. పోలీసులు ఆ పెళ్లి కొడుకుకి వార్నింగ్ ఇచ్చి మరీ పంపించారు. వింటుంటే కొంచెం నవ్వు వస్తుంది కదా, కానీ మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఇలా చిన్న చిన్న కారణాలలో 2 రాష్ట్రాల్లో సంవత్సరానికి 30 నుంచి 40 పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. అంటే 60 మంది జీవితాలు అర్ధాంతరంగా అయోమయం స్థితిలో పడిపోతాయి.